ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రితో పాటు పలువురు మంత్రులు హాజరవుతున్నారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై సోమవారం ఉదయాదిత్య భవన్లో నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధుల బృందం సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రులు, శాసనమండలి చైర్మన్తో పాటు ఉమ్మడి జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా అధికారులు హాజరవుతున్న ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్ల విషయమై ఆదివారం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు, తాగునీటి నిర్వహణ, వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక, ఇరిగేషన్, విద్యుత్తు, వైద్య, ఆరోగ్య తదితర అంశాలపై ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. అందువల్ల సంబంధిత శాఖల అధికారులందరూ వారి శాఖలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని, అంతేకాక గత సంవత్సర పరిస్థితులను బేరీజు వేస్తూ నివేదికతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలన్నారు. వీటితో పాటు ఎల్నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సూచనలు, సలహాలు ఆ నివేదికలో పొందుపరచాలని చెప్పారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వారీగా ఎల్నినో ప్రభావిత పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అధికారులందరూ సోమవారం నిర్వహించే సమీక్షా సమావేశానికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు సమీక్షలో భాగంగా ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేలా జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి తదితరులు మాట్లాడారు.